Hi everyone, my name is G. Satyanarayana. Welcome to G. Satyanarayana Maths and Reasoning classes. సో ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే ట్రిగోనోమెట్రీ అనే చాప్టరు 10th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ను మనం బేస్ చేసుకుని నేర్చుకుందాం. ఓకే, అయితే మనకి ఈ ట్రిగోనోమెట్రీ అనే చాప్టర్ మనకి 10th క్లాస్లో ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్మీడియట్లో కూడా ఉంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్కే. కాబట్టి అంటే ఏం చేద్దామంటే ఈ 10th క్లాస్ అనే కాకుండా ఇంటర్మీడియట్ వరకు కూడాను బేస్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా నేర్చుకుందాం. ఓకే, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ట్రిగోనోమెట్రీలో అంటే మనం ఇందులో చెప్పుకునే టాపిక్స్ ఒకసారి చూద్దాం. ట్రిగోనోమెట్రీలో ఫస్ట్ వన్ ఏం చేద్దామంటే ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఏం చేద్దామంటే ఇంట్రడక్షను. నెక్స్ట్ వన్ యాంగిల్ అంటే ఏంటి. నెక్స్ట్ వన్ మెజర్ ఆఫ్ యాంగిల్స్. నెక్స్ట్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కదా మనకి. ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ లైక్ దట్ సైను, కాసు, ట్యాను, కొసీకంటు, సీకంటు, ట్యాన్ ఉన్నాయి కదా, వాటి గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ యొక్క రిలేషన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏం చేస్తామంటే సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ. అంటే 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees గురించి నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ వీటన్నిటికంటే యాంగిల్స్ అన్నిటికీ సంబంధించి ఒక టేబుల్ ఉంటుంది. టేబుల్ని మనం ఇందులో నేర్చుకుందాం. ఓకే, ఆ నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ టేబుల్ అయిపోయాక ఈ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయి. ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ లైక్ దట్ sin square theta plus cos square theta is equal to 1, secant square tan square theta minus secant square theta, నెక్స్ట్ cosecant square theta minus cot square theta ఉన్నాయి కదా, బట్ వాటి గురించి మనం ఇందులో నేర్చుకుందాం. ఓకే, నేర్చుకున్నాక మనం ఫైనల్గా వీటిపైన ఉన్న ప్రాబ్లమ్స్ మనం చూద్దాం లైన్గా. ఓకే, ఇది మనం ఈ ట్రిగోనోమెట్రిక్ అనే చాప్టర్లో మనం నేర్చుకుంటాం మనం. ఓకే, స్టార్టింగ్ అంటే వీటి యొక్క ఇంట్రడక్షను, యాంగిల్, మెజర్ ఆఫ్ యాంగిల్, ట్రిగోనోమెట్రిక్ రేషియోస్, రిలేషన్ బిట్వీన్ ట్రిగోనోమెట్రిక్ రేషియో, సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్, నెక్స్ట్ ఈ యాంగిల్స్ను మీరు బేస్ చేసుకున్న టేబుల్, నెక్స్ట్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ 3 ఐడెంటిటీస్ ఉంటాయి కదా, వీటి గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ ఫైనల్గా ఏం చేస్తామంటే వీటిపైన ఉన్న ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. ఓకే, రైట్. ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డిస్కస్ ద ఇంట్రడక్షన్ పార్ట్. సో ఇంట్రడక్షన్ పార్ట్ మీన్స్ ట్రిగోనోమెట్రీ. ఈ ట్రిగోనోమెట్రీని మనకి ఇంట్రడ్యూస్ చేసింది వరడు గ్రీక్ వర్డ్ అమ్మ. ఈ గ్రీక్ వర్డ్ నుంచి మనకి ట్రిగోనోమెట్రీ అనే చాప్టర్ మనకి ఇంట్రడ్యూస్ అయ్యింది. అయితే మనకి ఈ ట్రిగోనోమెట్రీ మీన్స్ ట్రై 3 అని అంటాం. గోనో, దీన్నే గోనియో మీన్స్ యాంగిల్. మెట్రీ మీన్స్ మెజర్మెంట్. ఓకే, సో 3 యాంగిల్స్ మెజర్మెంట్ చేసిన వాడినే ఏమంటాం మనం ట్రిగోనోమెట్రీ అనేసి అంటామమ్మా. ఓకే, TRIGONO గోనియో అంటే యాంగిల్, మెట్రీ మీన్స్ మెజర్మెంట్ అని. అయితే ఇందులో మనకి చూడండి నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఉన్న దీంట్లో యాంగిల్ గురించి మనం ఇందులో డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ టేక్ ఓఏ ఈజ్ ఏ ఇనీషియల్ రే అని అనుకుందాం. OA is initial ray. Next, OB is
terminal ray. OB is terminal ray. So join OA and OB at O. This is the theta, means angle. So this is write that angle AOB equal to angle BOA. So ఇందులో మనకి చూడండి, OA is called initial ray, OB is called terminal ray. ఓకే, ఇప్పుడు ఈ మెజర్ ఆఫ్ యాంగిల్, ఓకే అంటే యాంగిల్ మనం ఏ విధంగా మనం ఇందులో మెజర్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ యాంగిల్. పాజిటివ్ యాంగిల్ మీన్స్ OB is rotated anti-clockwise direction is called a positive angle. OB is rotated anti-clockwise direction is called positive angle. Negative angle means OB means terminal ray. Okay, terminal ray is rotated clockwise direction. Is called a negative angle. Complete angle means a terminal ray rotated completely one time, that is 360 degrees, is called a complete angle. Okay, so ఈ ట్రిగోనోమెట్రీలో OA and OB are the sides of the యాంగిల్. ఓకే, OA అండ్ OBని ఏమంటామంటే సైడ్స్ ఆఫ్ ద యాంగిల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ we learn the trigonometric ratios. ఈ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ గురించి మనం ఇందులో నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ we take OA is initial ray, OB is terminal ray. Okay, so now we take OB at the any point P and OA is any point Q. Okay, so OA, this is the X, this point is the Y angle. Okay, so join the P comma Q, perpendicular line. P comma Q is the PQ is the perpendicular line. So this is the 90 degrees. Okay, this is the 90 degrees. Okay, అయితే ఇప్పుడు మనకి ఇందులో చూడండి వీటి యొక్క రేషియోస్ ఏ విధంగా వస్తాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ద యాంగిల్ థీటా కాబట్టి PQ perpendicular, PQ is equal to perpendicular, OQ equal to X, OP equal to Y. Okay, so first of all సైన్ ఆఫ్ చూడండి, సైన్ ఆఫ్ థీటా చూడండి. దీన్ని మనం సైన్ ఆఫ్ థీటా మీన్స్ ఏంటంటే సైన్ ఇంటూ యాంగిల్ థీటా కాదు, సైన్ ఆఫ్ థీటా మీన్స్ సైన్ ఇంటూ థీటా కాదు. ఓకే, ఈ విధంగా మనం దీన్ని రాయకూడదు. సైన్ ఆఫ్ థీటా మీన్స్ దిట్ మీన్స్ సైన్ ఆఫ్ యాంగిల్ థీటా.
సైన్ ఆఫ్ యాంగిల్ థీటా మీన్స్. ఓకే, అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే సైన్ థీటా అంటే అర్థం ఏంటంటే సైన్ ఆఫ్ యాంగిల్ థీటా అంటే యాంగిల్ థీటా అని దీని యొక్క మీనింగ్. కానీ అంతేకాని సైన్ ఇంటూ థీటా కాదు. ఓకే, ఇది దీని యొక్క మీనింగ్ కాదు. ఓకే, అదేవిధంగా కాస్ ఆఫ్ థీటా అన్నాం అనుకో, దీని యొక్క మీనింగ్ ఏంటి? కాస్ ఆఫ్ యాంగిల్ థీటా. సో సేమ్ ఆల్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆర్ ద సేమ్. అంటే సైన్ థీటా అంటే ఈ విధంగా రాస్తాం, కాస్ థీటా అంటే ఈ విధంగా రాస్తాం. ఓకే, అంతేగాని మనకి సైన్ థీటా అంటే సైన్ ఇంటూ థీటా అని కాదు, అదేవిధంగా కాస్ థీటా అంటే కాస్ ఇంటూ థీటా అని కాదు. అదే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇందులో సైన్ స్క్వేర్ థీటా అన్నాం అనుకోమ్మ. చూడండి, సైన్ స్క్వేర్ థీటా అన్న ఒకటే, లేకపోతే సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. చూడండి, సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు, లేకపోతే సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. బట్ సైన్ థీటా స్క్వేర్ అని రాయకూడదు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు, లేకపోతే సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. కానీ సైన్ థీటా స్క్వేర్ అని మనం రాయకూడదు. ఓకే, సో మెయిన్లీ మనం ఏంటంటే ఈ 2 పాయింట్స్ అంతమంది మీరు వీటినేమో గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనకి ఇందులో చూడండి, ఈ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కదా, ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ మనకి టోటల్గా ఎన్ని ఉంటాయంటే మనకి 6 రేషియోస్ ఉంటాయమ్మా. ఎన్ని రేషియోస్? 6 రేషియోస్. సో ఇందులో మనకి చూడండి, ఫస్ట్ వన్ సైన్ థీటా. చూడండి, మనం ఇప్పుడే చెప్పాం సైన్ థీటా మీన్స్ ఏంటి? సైన్ ఆఫ్ యాంగిల్ థీటా. సైన్ ఆఫ్ యాంగిల్ థీటా. చూడండి, సైన్ ఆఫ్ యాంగిల్ థీటాని నేను ఏం రాస్తానంటే పెర్పెండిక్యులర్ బై ఓకే పెర్పెండిక్యులర్ బై ఓపి. ఓకే, పెర్పెండిక్యులర్ బై ఓపి. చూడండి, మనకి పెర్పెండిక్యులర్ మీన్స్ చూడండి ఒకసారి మనం ఒకసారి చూస్తే ఓకే, పెర్పెండిక్యులర్ బై ఓపి అన్నాను. చూడండి, ఇందులో మనకి పెర్పెండిక్యులర్ మీన్స్ చూడండి, పెర్పెండిక్యులర్ మీన్స్ ఏంటి? ఇగోండి, అంటే థీటాకి ఆపోజిట్లో ఉంది కదమ్మా, థీటాకి ఆపోజిట్లో ఉంది కాబట్టి దీన్ని మనం అంటే ఏంటి? ఈ లైన్ అనేది ఏ లైన్ మనకిది? పెర్పెండిక్యులర్ లైన్. కాబట్టి పెర్పెండిక్యులర్ బై నెక్స్ట్ ఓపి అన్నామమ్మా. చూడండి, ఓపి అంటే చూడండి, దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్. సో రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ని ఏమంటాం మనం? హైపోటీనియస్ అని అంటామమ్మా. ఏమంటాం మనం? హైపోటీనియస్. సో హైపోటీనియస్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎప్పుడు కూడాను ఈ యాంగిల్ ఉంది కదమ్మా, రైట్ యాంగిల్ కాకుండా రిమైనింగ్ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నది ఏమవుతుంది మనకి? ఆపోజిట్ సైడ్ అవుతుందమ్మా. ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఇంకా చూడండి, రిమైనింగ్ యాంగిల్ ఏముంది మనకి? ఈ యాంగిల్ ఉంది కదా, ఇది అడ్జాసెంట్. ఏమవుతుంది మనకి? అడ్జాసెంట్ సైడ్ అని అవుతుంది. ఓకే, సో మనకి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మనం సైన్ థీటా అన్నాం కదమ్మా. సైన్ థీటా అంటే అర్థం ఏంటి? పెర్పెండిక్యులర్ లైన్. పెర్పెండిక్యులర్ లైన్ మీన్స్ ఏంటి? ఆపోజిట్ సైడ్. ఈ ఆపోజిట్ సైడ్ని నేను ఏమంటాను? పీక్యూ బై నెక్స్ట్ వన్ ఏమన్నాం? హైపోటీనియస్. హైపోటీనియస్ అంటే ఏమన్నా మనకి? ఓపి. ఓకే, ఇది మనకి సైన్ థీటా. ఓకే, మనం ఎక్కడి నుంచి ఏం చేస్తాం? మనం సైన్ థీటా అంటే ఏమంటాం మనం? ఆపోజిట్ సైడ్ బై హైపోటీనియస్ అని రాయాలమ్మా. నెక్స్ట్ వన్ కాస్ థీటా అన్నాం అనుకోమ్మ. చూడండి, కాస్ థీటా అంటే నేనేం రాస్తానంటే చూడండి, ఓక్యూ బై హైపోటీనియస్. ఓక్యూ బై ఏం రాస్తాను? హైపోటీనియస్ మీన్స్ ఓపి. చూడండి, అంటే ఓక్యూ మీన్స్ ఏంటి? అడ్జాసెంట్ సైడ్ బై ఓపి మీన్స్ ఏమవుతుంది మనకి? హైపోటీనియస్.
హైపోటేనియస్. అదే మనకి సైన్ థీటా అయితే ఏం రాస్తాం మనం చూడండి, పీక్యూ అన్నాం కదా. పీక్యూ అంటే ఏమన్నా మనం ఆపోజిట్ సైడ్, పీక్యూ అంటే ఏమన్నా ఆపోజిట్ సైడ్ బై ఓపీ అంటే ఏమవుతుంది మనకి హైపోటేనియస్. ఓక్యూ అంటే హైపోటేనియస్. ట్యాన్ థీటా చూడండి, ట్యాన్ థీటా అంటే యాక్చువల్గా మనం దీన్ని సైన్ బై కాస్ అని రాయొచ్చు, సైన్ బై కాస్ అని రాయొచ్చు. లేదు అనుకుంటే పెర్పెండిక్యులర్ లైన్ చూడండి, పెర్పెండిక్యులర్ లైన్ ఏముంది మనకి, పెర్పెండిక్యులర్ లైన్ బై అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. చూడండి పెర్పెండిక్యులర్ అంటే ఏముంది మనకి పీక్యూ బై అడ్జసెంట్ మీన్స్ ఓక్యూ. ఓకే, దీన్నే చూడము ఇంకేమనొచ్చు మనం, ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై ఏమంటాం మనం అడ్జసెంట్ సైడ్ అని అంటాం, అడ్జసెంట్ సైడ్. చూడండి మనం ఎక్కడి నుంచి ఏం చేస్తామంటే సైన్ థీటా, ఓకే సైన్ థీటా అనొచ్చు. లేదా చూడండి ఇక్కడ ఈ థీటా వద్ద ఏంటి మనకి ఇక్కడేమో ఏ ఉండొచ్చు, లేకపోతే ఏంటి ఇక్కడేమో ఆల్ఫా ఉండొచ్చు, బీటా ఉండొచ్చు, గామా ఉండొచ్చు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, అంటే యాంగిల్ ప్లేస్లో వాడు అక్కడ ఏమైతే చేస్తాడో దాన్ని మనం రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ ప్లేస్లో మనకి ఇక్కడేమో ఆల్ఫా ఉందనుకోమ్మ, అప్పుడేం రాస్తాం మనం ఇందులో సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూడండి సైన్ థీటా అంటే ఏం రాస్తామంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్ అని రాస్తాం. అదేవిధంగా కాస్ థీటా అంటే ఏం రాస్తామంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటేనియస్ రాస్తాం. నెక్స్ట్ ట్యాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ అంటే మనకి ఎన్ని రేషియోస్ అయ్యాయి, మనకి 3 రేషియోస్ అయ్యాయి కదా. చూడండి మరొక 3 రేషియోస్ చూడండి, మరొక 3 రేషియోస్. కాట్ థీటా. ఓకే, కాట్ థీటా అంటే చూడండి రెసిప్రోకల్ ఆఫ్ ట్యాన్ థీటా. ఏం లేదు చూడండి, రెసిప్రోకల్ ఆఫ్ ట్యాన్ థీటా అంటే మనం చూడండి ట్యాన్ థీటా అంటే ఏం రాస్తాం మనం ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ అన్నాం కదమ్మా. సో మనకి ఇక్కడ కాట్ థీటా అంటే ఏం రాస్తామంటే అడ్జసెంట్ సైడ్ అంటే ఓక్యూ, అడ్జసెంట్ అంటే ఏంటి ఓక్యూ బై పీక్యూ. పీక్యూ అంటే ఏమన్నా మనం ఆపోజిట్ సైడ్ కదా. సో చూడండి ఓక్యూ, ఓక్యూ అంటే ఏంటి అడ్జసెంట్, అడ్జసెంట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇది మనకి 4th వన్. నెక్స్ట్ 5th వన్ సీకెంట్ థీటా. చూడండి మనం ఆల్రెడీగా కాస్ థీటా అన్నాం కదమ్మా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ బై ఓపీ అన్నాం కదమ్మా. సేమ్ అదేవిధంగా సీకెంట్ థీటా అంటే కాస్ థీటా యొక్క రెసిప్రోకల్ రాస్తాం. చూడండి మనం కాస్ థీటా అంటే ఏం చెప్పాం మనం అడ్జసెంట్ బై హైపోటేనియస్ అన్నాం కదా. సీకెంట్ థీటాకి ఏం రాస్తామంటే హైపోటేనియస్ బై అడ్జసెంట్. సో ఓపీ బై ఓక్యూ, ఓపీ బై ఓక్యూ. ఓకే, సో ఇందులో మనం చూడండి సీకెంట్ థీటా అన్నాం కదమ్మా. ఓపీ అంటే ఏంటి హైపోటేనియస్, హైపోటేనియస్ బై ఓక్యూ అంటే ఏంటి అడ్జసెంట్, ఓక్యూ అంటే అడ్జసెంట్ సైడ్. ఓకే, లాస్ట్ వన్ చూడండి కొసీకెంట్ థీటా. కొసీకెంట్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా అమ్మా. చూడండి మనం సైన్ థీటా అంటే ఏం చెప్పాం ఆపోజిట్ బై హైపోటేనియస్ అని చెప్పాం కాబట్టి ఇప్పుడు దాని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది మనకి ఓపీ అంటే హైపోటేనియస్ బై పీక్యూ. ఓకే, ఏమవుతుంది మనకి హైపోటేనియస్ బై పీక్యూ. పీక్యూ మీన్స్ ఏంటి ఆపోజిట్ సైడ్ కదా. సో ఓపీ అంటే హైపోటేనియస్, ఓపీ అంటే హైపోటేనియస్. నెక్స్ట్ పీక్యూ అంటే ఆపోజిట్ సైడ్, పీక్యూ అంటే ఆపోజిట్ సైడ్.
ఇవి మనకి 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అమ్మ. ఇవి మనకు అంతమందికి కూడా మనకి తెలియవలసిందే. ఫస్ట్ వన్ ఏంటన్నా మనకి ఇందులో సైన్ థీటా. సైన్ థీటా అంటే చూడండి, యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది సైన్ థీటా. నెక్స్ట్ కాస్ థీటా అన్నాం అనుకోమ్మ. కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ వన్ ట్యాన్ థీటా అన్నాం అనుకోమ్మ. ట్యాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. కాట్ థీటా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సీకన్ థీటా హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. కొసీకన్ థీటా హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, ఇంతవరకు మనకి చూడండి ఇంట్రడక్షన్ అయ్యింది. నెక్స్ట్ అందులో యాంగిల్ యొక్క మెజర్మెంట్ ఏ విధంగా మనకి చేస్తామో తెలిసింది. నెక్స్ట్ వన్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ వచ్చాయి. సో ఇప్పుడేం చేస్తామంటే ఈ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ఓకే, ద రిలేషన్ బిట్వీన్ ద ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. రిలేషన్ బిట్వీన్ ద ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. రిలేషన్ బిట్వీన్ ద ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. ఇందులో మనకు చూస్తే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ థీటా. సైన్ థీటాకి సైన్ థీటా అనండి, కాస్ థీటా అని రాయండి. ట్యాన్ థీటా చూడండి, ట్యాన్ థీటా అంటే ఏం రాస్తామంటే, ట్యాన్ థీటా అంటే 1/cot థీటా అని రాయొచ్చమ్మా. ఏం రాస్తా, 1/cot థీటా. లేదు అనుకుంటే సైన్ థీటా బై కాస్ థీటా అని రాయొచ్చు. కాట్ థీటా అన్నాం అనుకోమ్మా. కాట్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ ట్యాన్ థీటా, అంటే 1/tan థీటా అంటాం. దీన్నే లేకపోతే ఏం చేయొచ్చు అండి, కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చమ్మా. ఓకే, నెక్స్ట్ సీకెంట్ థీటా అన్నాం అనుకోమ్మా. సీకెంట్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్ థీటా, అంటే 1/cos థీటా. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ కాస్ థీటా ఉంది కదమ్మా, దీన్ని మనం ఇప్పుడు ఏం రాయొచ్చు, 1/secant థీటా అని రాయొచ్చు. చూడండి, సీకెంట్ థీటా అని మనం 1/cos థీటా రాస్తే కాస్ థీటాని ఏం రాయొచ్చు, 1/secant థీటాగా రాయొచ్చు. అదేవిధంగా కొసీకెంట్ థీటా ఉందనుకోమ్మా, దీన్ని రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా. చూడండి, కొసీకెంట్ థీటా అని 1/sin థీటా అని రాయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సైన్ థీటా అంటే ఎప్పుడైనా రాయొచ్చు మనం 1/cosecant థీటా. ఓకే, ఇది మనకి రిలేషన్ బిట్వీన్ ద ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. ఓకే.